వనపర్తి జిల్లా నాగవరం శివారులో 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 81 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణం పనులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ హైదరాబాద్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. కాగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కుమార్ జూలకంటి, జస్టిస్ మాధవీదేవి వనపర్తిలో ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నూతన చట్టంపై అవగాహన కార్యక్రమాలను పగడ్బందీగా అమలు చేయడం ద్వారా మహిళా భద్రత, పౌరుల రక్షణకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తమకు వర్తించే చట్టాలు, రాజ్యాంగపరమైన బాధ్యతల గురించి ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ నాగార్జున, వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రావుల గిరిధర్, వనపర్తి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఇంటి యజమానులకు వస్త్రాలను అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పగడ్బందీగా అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అదనపు కలెక్టర్తో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ స్ట్రాంగ్ రూంలకు కావలసిన భవనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నైపుణ్యంతో కూడిన వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉపాధి గ్యారంటీ కల్పించేందుకు ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. వనపర్తిలో 6,76,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ ఆయన, నవీన పోటీ ప్రపంచంలో గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు అందిస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు జిల్లా ఎస్పీ గిరిధర్ రావు పాల్గొన్నారు. తీరొక్క పూలతో ముస్తాబు చేసిన బతుకమ్మలకు పూజలు చేశారు. ఉత్తమ బతుకమ్మలను ప్రదర్శించిన మెప్మా మహిళా సమాఖ్యకు మొదటి బహుమతి లభించగా, 2వ బహుమతి పురపాలక శాఖ, 3వ బహుమతి వ్యవసాయ శాఖ, 4వ బహుమతి కలెక్టర్ కార్యాలయం అందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా ఆరోగ్య భద్రతా లక్ష్యంగా శ్రీకారం చుట్టిన స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల చేత 90 హెల్త్ క్యాంపులు నిర్వహించి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స అందించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సెక్యులర్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్రైస్తవులందరూ సమిష్టిగా, ఐక్యతతో సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సూచించారు. వనపర్తి జిల్లాను సందర్శించిన ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి క్రిస్టియన్ మైనారిటీ మత పెద్దలు, మైనారిటీ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. వనపర్తిలోని పాలిటెక్నిక్ మైదానంలో రాష్ట్ర స్థాయి 11వ అంతర్జిల్లా టోర్నమెంటును స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో క్రీడా మైదానాలను, మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.